16 కీర్తన 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మనోహరమైనటువంటి స్థలము, పరలోకమందున్న దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన అద్భుతమైన నివాస స్థలం. ఇట్స్ అ మార్వెలస్ ప్లేస్, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. నువ్వేదో చూస్తూ ఉండే వ్యక్తిగా కాకుండా నీకు కూడా దేవుడు అందులో పాలు దయచేస్తున్నాడు. యూ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దాట్. నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నావు కదూ, త్వరలోనే దేవుని కనికరం చొప్పున మనోహరమైన విషయాల్లో దేవుడు నీకు పాలు దయచేయునుగాక. ప్లెజెంట్ గా ఉందండి, అక్కడికి వెళ్తే ఎంతో ప్లెజెంట్ గా, ఎంతో పీస్ఫుల్ గా, ఎంతో అద్భుతంగా, మార్వెలస్ గా ఉందంటారే, అటువంటి బ్లెస్సింగ్స్ దేవుడు మీకు ఇస్తా అంటున్నాడు. మీ ఇంటికి వచ్చినా, మిమ్మల్ని చూసినా, మీ జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలు చూసి ప్రజలు, మీ బంధుమిత్రులు చెప్పుకునే రోజు రావాలి. వారి జీవితం ఎంత ప్లెజెంట్ గా ఉంది, వారి కుటుంబం మనోహరంగా ఉంది, వారి జీవితం, వారి బిడ్డలు మనోహరంగా దీవించబడ్డారు, ఆయన సన్నిధి మనోహరమైంది అని ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాల కన్నా యేసు పాద సన్నిధిలో ఉండడం ఆశీర్వాదకరమైంది. ఎవరా మనోహరమైన ఆశీర్వాదాన్ని పొందారు అంటే, 2 అక్కచెల్లెళ్ళు యేసు ప్రభువుని తమ ఇంటికి రమ్మని పిలుస్తారు. అందులో మార్తా, మరియ ఇద్దరు కూడా. వారి సహోదరుడు లాజర్, ప్రభువా మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి అని చెప్పి వేడుకుంటారు. మరి మార్తా, మరియ వాళ్ళు ప్రభుని పిలిచిన తర్వాత మార్తా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయడానికి, మరి ఏ పచ్చడి నూరడానికి వెళ్ళిందో, ఇట్లు చేయడానికి వెళ్ళిందో తెలియదు కానీ చాలా బిజీగా ఉంది వంటగదిలో. మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యాలన్నీ వింటుంది. నాకు తెలిసి యేసయ్య పాదాల దగ్గర మరి ఒక్కతే కాదు, మిగిలిన వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగా అందరూ వింటున్నారు, ఈమె కూడా వింటుంది. వంటలు తర్వాత చేసుకోవచ్చులే, ముందు దేవుని వాక్యం కావాలి, మళ్ళా దొరుకుతుందా వాక్యం అని చెప్పి వాక్యం శ్రద్ధగా వింటుంది. ఈలోగా మార్త పరిగెత్తుకొచ్చి, ప్రభువా ఏంటి సహాయం చేయకుండా నా చెల్లి మీ పాదాల దగ్గర కూర్చొని ఉంటే, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే మీకు సంతోషమా ప్రభువా? నేను ఒక్కదాన్నే ఇంతగా కష్టపడుతున్నాను, ఒకసారి మా సహోదరికి చెప్పండి. వెళ్ళు మరియా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నువ్వు తర్వాత వాక్యం ఉంది కానీ వెళ్ళి మీ అక్క సాయం చేయపో అని అంటాడని ఎక్స్పెక్ట్ చేసింది మార్త. కానీ యేసయ్య అలా చెప్పలా. మార్త, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి తొందరపడుతున్నావు, నీకు తొందర ఎక్కువైపోయింది. నీకు పనుల మీద భారం ఉంది కానీ వాక్యం మీద, ప్రార్థన మీద మనసు లేదు. నీ మనసంతా గందరగోళంగా చేసుకున్నావు, ఆయాసపడుతున్నావు, వేదన పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు. ఒకటే డిసప్పాయింట్మెంట్, ఎప్పుడు డిస్కరేజ్మెంట్ లో ఉంటున్నట్టు, ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటున్నావు. నాకు సాయం చేసేవాళ్ళు రావట్లేదు, చెల్లి సాయం చేయట్లేదు, వారు చేయట్లేదు, ఎవరు చేస్తారని. ఇదంతా కలవరం నీ మనసులో, ఆందోళన. అది కాదు ముఖ్యం, వంట చేసుకోవచ్చులే. ముందు జీవవాక్యములు విను, జీవాహారం నీ సొంతం చేసుకో, దేవుని మాటలు వినడం నేర్చుకో. ఇది చాలా అవసరమైంది ఒక్కటే మార్త, అది నీ సహోదరి అయిన మరియ పొందుకుంది. మార్త, నీ చెల్లి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావు కానీ ఉత్తమమైనది కాకుండా కారం డబ్బాలు, ఉప్పు డబ్బాలు, పోపు డబ్బాలు ఏర్పరచుకున్నావు. ఈమెమో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మనోహరమైన ఆశీర్వాదాన్ని పొందిందండి. ఆమె యుద్ధ నుండి ఎవరూ తీసేయలేని ఆశీర్వాదం పొందింది. మీరు ఎంతమంది ఆశపడుతున్నారు? మీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఎవరూ తీసేయలేని ఆశీర్వాదం నాకు కావాలని వారు చేయటం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రసిద్ధమైన మా తండ్రి, ఈ ప్రజలందరూ కూడా మనోహరమైనటువంటి బ్లెస్సింగ్స్ మీరు ఇస్తానని సెలవిచ్చారు. ఎందు భయభక్తులైనటువంటి భక్తంతో మీరు సెలవిచ్చిన మాట, మనోహరమైన స్థలములలో ఆయన నాకు పాలు దయచేశాను. అలాగే శ్రేష్టమైనటువంటి ఆశీర్వచనాన్ని, ఆశీర్వాదములను నీ ప్రజలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.